క్రీడల పట్ల యువతను ప్రోత్సహించేందుకు సిపి శ్వేత ఆదేశాల మేరకు హుస్నాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్ పేర్కొన్నారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని స్పోర్ట్స్ మైదానంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఎస్ఐ శ్రీధర్ నరేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజనోత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. 10-11న జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించామన్నారు. ఆదేశాలతో వారి యొక్క సంకల్పం ఏంటంటే ఈ యూత్ డే సందర్భంగా యువతను ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ మంచి అథ్లెటిక్స్ లాంటి కండక్ట్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ను ఎంకరేజ్ చేసే విధంగా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. దానివల్ల యూత్ని ఒక మంచి వేలో ఒక స్పోర్టివ్ వేలో వాళ్ళని గైడ్ చేయాలి, వాళ్ళు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో మేడం గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎస్పీ గారు అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ గారు వీళ్ళందరూ కలిసి జిల్లా వ్యాప్తంగా కమిషనరేట్ వ్యాప్తంగా ఈ స్పోర్ట్స్ సంబంధించి టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిశ్చయించడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్ అదేవిధంగా హుస్నాబాద్ సెలెక్ట్ చేయడం జరిగింది. హుస్నాబాద్ మనకు వచ్చేసి మన దగ్గర ఈ కబడ్డీ టోర్నమెంట్స్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. సో మేడం గారి ఆదేశాల మేరకు మా ఎస్ఐ గారు అదేవిధంగా మేము అదే మా ఏసీపీ గారు వీళ్ళందరం కలిసి మన హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ఈ కబడ్డీ టోర్నమెంట్స్ను జిల్లా వ్యాప్తంగా చాలా గ్రాండ్గా నిర్వహించాలి. మంచి స్పోర్టివ్ వాతావరణంలో వచ్చే క్రీడాకారులకు వాళ్ళని మోటివేట్ చేసే విధంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీ కల్పించి మంచిగా టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పేసి మన దానిలో 2 రోజుల కాడి నుంచి మొత్తం గ్రౌండ్ అంతా రిలీజ్ చేసి 2 కోర్సు వేయడం జరిగింది. వేసి మీకు వచ్చిన క్రీడాకారులు ఎంతమంది వస్తారు మొత్తం నామినర్స్ అని మనం ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరిగింది. దాంట్లో మనకు బాయ్స్ నుంచి 18 టీమ్స్ వచ్చినాయి, అదేవిధంగా గర్ల్స్ నుంచి 8 టీమ్స్, టోటల్ 26 టీమ్స్ మనకు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఈ రోజు రేపు 10వ తారీఖు 11వ తారీఖు ఈ 2 రోజులు మన హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో విన్నర్స్ రేపు సాయంత్రం వరకు ఫైనల్ ఉంటుంది. రేపు ఈ విన్నర్స్ అయితే ఎవరు వస్తారో ఫస్ట్ సెకండ్ వాళ్ళకి గౌరవ సిపి గారు, గౌరవ అడిషనల్ డీసీపీ గారు, గౌరవ ఏసీపీ గారు అదేవిధంగా స్పోర్ట్స్ తరఫు నుంచి పీటీ గారు వీళ్ళందరి సమక్షంలో వాళ్ళకు ట్రోఫీ ఉన్న మెడల్స్ ఈ నెల 12వ తారీఖు అంటే నెక్స్ట్ డే 12th రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారు శ్వేతారెడ్డి మేడం ఆధ్వర్యంలో ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో మీకు కల్పించే ఏవైతే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయో ఈ ఫెసిలిటీస్ అని మీరు ఉపయోగించుకోండి. మీకు అన్ని విధాలుగా గ్రౌండ్ కూడా మంచిగా ఉంది. మా ఎస్ఐ గారు వాళ్ళు కలిసి ఖచ్చితంగా మీకు లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వచ్చే టీమ్స్కి ఈ రోజు మధ్యాహ్నం కూడా మీకు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, వాటర్ అన్ని ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మీరు మంచి స్పోర్ట్ తీసుకుని ఆడి అంటే విజయాలు అపజయాలు అనేది సహజం మన దాంట్లో, బట్ చాలా గ్రాండ్ ఉంటుంది మీకు. మీరు ఈ అవకాశాన్ని కొంచెం మంచిగా యూటిలైజ్ చేసుకోండి.